నొప్పులే ఉన్నాయిరా ముగ్గురు కలిసి కొడతారా ఎన్నడన్నా నేను ఇవ్వనన్న కొన్ని వచ్చిపోయినోనే కావాలి ఈడ అగో వీడియో పోయేస్తాను కదా ఆగమాగం ఏంద్రా చిన్నోడు ఎటుపోయినవారు ఆగమాగం పోయేస్తాను దా ఇట్లా గిడ కూసా ఏమైందిరా ఏం ఆగమాగం తిరిగేస్తాను ఏక ట్రాక్టర్ దగ్గర పోయినా బావా అచ్చి కదా ఒకసారి పెడితే గడ్డన్న వస్తుంది రారా అంటే వాడు ఇక వస్తలేదు ఒక్కటే తిప్పుకుంటాడు అరే మీరు చెప్తానో వినిపించుకోరు మీది మీకన్నా తెలియదు మనీకి బొమ్మడి లగాంచిపోతారా ఏంటిదో చెప్పరాదు బావా అరే మీకు 6 ఎకరాలు ఉన్నది నాకు 6 ఎకరాలు ఉన్నది వాడి 12 ఎకరాలు మనకే ఉన్నది మనమే ఓ ట్రాక్టర్ తెచ్చుకుంటే కాదారా వాడి చుట్టూ వీడి చుట్టూ తిరుగుడు తప్పదా అరే ఉపాయం మంచిగానే ఉన్నది బా ఈ 11 ఎకరాల గురించి మనం అంత పెద్ద ట్రాక్టర్ తెస్తామా బా ఊళ్ళో ఒకటే ట్రాక్టర్ ఉండే మనకో సగం రైతు వానికో సగం రైతు 200-300 ఎకరాలు అవుతుంది రా నేను సంపాదించి పెడతాం మీకు ఎందుకు మీరు బాధపడకుల్లిగా అరే ఇదేదో మంచిగానే ఉన్నది ఇక మరి ముందు పెట్టుబడి కావద్దా బా పెట్టుబడి సంగతి మర్చిపోరా నువ్వు చిన్నోడా బ్యాంకు పోతే అవలీలకి ఇస్తారా లోన్ వాడు తెచ్చేదేదో 4 వీలర్ తెద్దాం బావా బురదలకి వెళ్ళి లగాంచి కొంచుకొస్తుంది అరే 4 వీలర్ రాంగా కేజీలు కూడా వేసుకొద్దాం రా అరే చిన్నోడా కేజీలకి ఎంత అవుతాయిరా 30-32 వేలు అయితే కావచ్చు బాబు అంతే 30-32 వేలు 5 ఎకరాలు తింటే దాని పైసలు అదే సంపాదించుకునే ఇంకోటి దాంతో కొందరు కేజీ వీలుతో దున్నుకుంటూ వాళ్ళు ఉంటారు కొందరు రూట్ వేటర్తో దున్నుకుంటూ వాళ్ళు ఉంటారు బావా రూట్ వేటర్ కూడా వేసుకొద్దాం రూట్ వేటర్ కూడా తెద్దాం పోరా మనకి ఏం తక్కువరేగా బండి వచ్చే 4 వీలు నడవనే పెట్టే పైసలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి నువ్వు పనికి పోతూనే ఉండాలి నేను రాగా పొద్దున డీజిల్ తెస్తూనే ఉంటావు సీజన్ పెరిగింది అనుకో నడిపోయి రాత్రిపూట తోలుదాం నువ్వు పొద్దున అవ్వాలి సాయంత్రం అవ్వాలి డీజిల్కు రోజుగా రికా ఉండద్దు బాబు మనం అసలే ఇంటికి వచ్చి ఎవరికి వస్తువు లేదని మర్చిపోవద్దు అన్నీ ఉండాలి మనకు బస్సులకు పెద్దోని చూద్దాం ఓ డైరీ మెయింటైన్ చేయాలి రో ఫలాని సాంబయ్య 3000 ఇచ్చిండు అని సంతకం తీసుకోవాలి లేకుంటే నేను 10,000 ఇచ్చినా నువ్వు 3,000 అంటాను మీ డీజిల్కి ఒకసారి ఇచ్చినా మిషన్ వచ్చినప్పుడు ఒకసారి ఇచ్చినా నా వద్దలు ఆడతారు ఎప్పుడైనా కింద సంతకం తీసుకోవాలి ఇప్పుడు ఎట్లతో గొర్రె పలు కొట్టుకుంటారు బావా మనం అది గొర్రె కూడా వేసుకొద్దాం అరే ఇక నేను డీజిల్ పోయినప్పుడు జగదీష్ అన్నకు చెప్తారా గొర్రె తయారు చేయమని ఇక నువ్వు కూడా చెప్పు గొర్రె కొడితే 6,000 అను లేకపోతే 5,500 అని చెప్పు అందరికంటే ఒక 100 తక్కువ చెప్పుదాం అంతేరా సీజన్ మొత్తం మనకే రావాలి గిరాకీ ఇటు మళ్ళాలే అట్లా అబ్బా ఏ డీజిల్ తెచ్చుడు అయితే మస్తు కష్టం అవుతుందిరా పొద్దు మాపు డీజిల్ తెచ్చుడుకు నాకు గోస అంటే గోస అవుతుందిరా ఎవరు తెల్లదాకా నడపాలి నువ్వు పొద్దున్న దాకా నడపాలి అరే బండి రికా ఉండొద్దు ఇంత మంది ఉండి గిన్ని పైసలు పెట్టుకొని అన్ని దండగా అవుతాయి గంట కూడా బండి రికా ఉండొద్దు నడుతూనే ఉండాలి నేను తెచ్చి పోతూనే ఉండాలి డీజిల్ ఇక సరే సీజన్ అయిపోయిందిరా డబ్బా తెద్దాంరా చిన్నోడా అరే కరెక్టే బావా ఇప్పుడు రోడ్లకు ఉసుకే కంకెర అది డబ్బా తేవాలి సీసీ రోడ్లు మొత్తం నేను సర్పంచ్ దగ్గర పోయి మాట్లాడతాం మేమే గుసుకుపోతామని చెప్తారా సర్పంచ్ తోటి మొత్తం మనమే 4 ఉన్నాం మనమే పోదాంరా మనమే పోదాం 4 ఉన్నాం కదా మరి మనం వాగలేదారా మనం వాగులో పోదాం చీకడ పోతే తెల్లటాల కారు గుర్రాలు ఎక్కున్నాం మనం ఏమైతే అక్కడ కూడా తీసుకుపోదాంరా డబ్బా ఏతుతే అయిపోయాం మనం మయమారా అరే ఎవరి పక్క వాళ్ళని నింపాలో పోసేటప్పుడు కూడా ఆ పక్క వాళ్ళిద్దరు నింపుతారు ఈ పక్క మన ఇద్దరు నింపుదాం ఇంకోటి బాగా ఉసుక పోసినాక రోడ్డుకు నేర్పడి అవుతాయి కదా మూరం అది డోజర్ కూడా తెద్దాం పోరా డోజర్ కొందాం ఇక డోజర్ వచ్చింది మనకి ఇప్పుడు పనిముట్లు అన్నీ వచ్చినాయి డోజర్ వచ్చింది డబ్బా తెచ్చినాం ఉసుక కొడతాను ఆల్రెడీ ఇక మనకేం రందిలేదు ఇక మరి బొత్త పైసలు వస్తాయి చిరుసగం నేను మర్చిపోతానా బా అక్కడ నేను అమ్మకు కోటు తెచ్చుకుని ఒకటి కూర్చొని తుప్పడం మింగదని సపరేట్ కదా బత్త పైసలు మన ఇద్దరే వాడుకుంటాం వాళ్ళిద్దరికి తెలియదు ఈ బత్తే మనం వాడుకునేది అంతే ఇది కూడా చెప్పాలి ఫస్ట్ సగం పొత్తు మీది సగం పొత్తు నాది విన్నావా మాది 6 ఎకరాలు కాబట్టి ముగ్గురు అంతే బావ అంతే నాదే ఇంత భూమి ఎక్కువ ఉంటుంది మీరు పరాయిలు ఆరాం నా వాళ్ళేనే పంచుకుంటే నీకు సగమా ముగ్గురికి సగమా ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి ఇది ఇంకోటి హార్వెస్టర్ కూడా కొనుక్కొద్దాం అరే ఈ 2 నెలల్లో దీని పైసలు ఇది తెరుపుకుంటుంది ఇన్ని పైసలు మిగులుతాయిరా అప్పుడు తెద్దాం హార్వెస్టర్ 2 నెలలకు తెద్దాం ఇక హార్వెస్టర్ మీద వాడిపోతాడు ట్రాక్టర్ మీద నువ్వు ఉన్నాడు అబ్బో వానికి హార్వెస్టర్ అప్పు చెప్తావా కాకపోతే మాట ఉల్లిగడ్డలు కొనిపోతామని చెప్తాడు మొత్తం అబ్బో అది మొత్తం ఇదే అదురు ఉసిళ్ళ పుట్టకాడ ఉడుం కావాలన్నట్టే ఇక హార్వెస్టర్ వాడు నడుపుతాడు ఇది నువ్వు నడుపు అరే మనం వాడంటావేంది నేను నడుపుతా అరే మర్చిపోయినారు హార్వెస్టర్ నువ్వు నడుపు ట్రాక్టర్ వాడు నడుపుతాడు అరే మీరు బండి లెవెల్ కానీ ఇచ్చారు విన్నారా మిమ్మల్ని నమ్మేటట్లేదు అబ్బో ఎవరికి లేదు సాయంత్రం అయినట్టుకు తాళం తెచ్చి చిరుకోయకెత్తా చిరుకోయ కాదు తీసుకొచ్చి నా చేతిలో పెట్టు నేనైతే ఎవ్వరికి అయితే ఎట్లయితే నీ దగ్గర ఉంటుంది ఆడ ఉంటుంది ఓకే నీకే ఇస్తాం అరే లెక్కలు రాసినందుకు వానికి కొని తీయాలి ఇగో ట్రాక్టర్ జీతం నువ్వు జీతమే నీకు జీతమే వానికి నడిపోనికి జీతమే
ఇక డీజిల్ తెచ్చినందుకు నాకు జీతమే. ఇవన్నీ తీసేసినాక ఎన్ని మిగిలితే అవి పొత్తుల షేర్ సగం పంచుకున్నాం. చూసినావారా నేను ఎంత మంచిగా చెప్తాను రా. ఇంత మంచిగా చెప్తే మీరు నన్ను అర్థం చేసుకోక మీద పడి నన్నే కొడతారు. మీకు ఒకటి తెలుస్తుంది ఒకటి తెలియదు. ఇంత ముద్దుగా ఆలోచించినారా మీరు ఎప్పుడైనా చెప్పరా? మీ అన్నే కానీ మీ నడిపోడే కానీ నువ్వే కానీ ఇగో 5,000 కానీ సత్యం తెచ్చిన 4500 లేపో. సత్యం నాకే తెచ్చి నాకు ఏలే బావా. అరే ఈ పొత్తు ఉండదు అనుకున్నాను నేను. మీరు గిట్నే వాడుకుంటారు. మీ అంటద్దు మీ సొంటద్దు అనుకున్నారా? నేను పైసలు పట్టుకోలేపరా ఫస్ట్ నువ్వు. అరే నేను తేలేదు బావా, నేను మళ్ళీ ఇంటికే పోలేదు. అరే నువ్వు ఇట్లా చేసినావు అనుకో నాకు కోపం అయితే బీపీలు ఎత్తే మంచోని కాదు. అరే నాతో బావ నేను తేలేదు పైసలు పట్టుకోరా ఫస్ట్. అరే రామశంకర్ తేలేదు బావ నేను. పైసలు ఎక్కడి అక్కడ కూసా ఏమి అంటున్నావేంది? వీళ్ళకి ట్రాక్టర్ కొనిచ్చి ట్రాక్టర్లో పొత్తుంచుకొని 200 ఎకరాల శివారు చూపిస్తే పైసలు వాడుకొని ఇస్తలేడు వీడు. ఇయ్యరాదురా. అరే నేను పోలేదు, ఇక్కడ నేను అడక రాలేదు నాతోడే. నువ్వు అడక రాలేదు మరి చంపుతా మరి. పైసలు నీ దగ్గరనే ఉంటాయి మళ్ళీ బావడితో పదనం చేస్తావా? పైసలు వాడుకున్నాడు వీడు. మా వాళ్ళు 3 ఉన్నారు. రావయ్య మంచిగా బాడ బండి మంచిగా నడుతుంది అనుకున్నాం. అద్దు మీ వాళ్ళతోటి మస్తు టార్చర్ ఉంటుంది, వాళ్ళు నన్ను కొట్టి చంపుతారు అని అంటే అద్దే వాళ్ళు పని చేస్తారు అని చెప్పిన నేను. తెలంగాణ పొద్దానికి అయినా డీజిల్ తెస్తాడు. వీనికి ఎక్కడ ఏర్పడుతుంటే వీనికి తెలుస్తుందా ఏమన్నా? పైసలు ఇరా అంటే పైసలు లేవేం లేవు నా దగ్గర. ఎద్దోనికని చెప్పిన వానికని చెప్పేది. ఓ రోజు నువ్వు పోతావు, ఓ రోజు వాడు పోతాడు. తెలంగాణ పొద్దుందనుక ఎంత కట్టే పడతాండ్రా? ఆ బండి ఖరాబ్ అయితే అయినా పెట్టుకోవట్టే. అడకొచ్చిన పైసలు ఉంటది అన్న. అసలు బండి ఎక్కడిది బావా? బండి మీ దగ్గరనే ఉంటది. చూసినావు గాడి నిన్ననే కాదురా మనం కూర్చుని పెట్టి బుద్ధి చెప్పింది. నువ్వేం చెప్పినావురా? ఇప్పుడు మళ్ళీ ఏం జరిగిందిరా? కూర్చోదాకిన వరవాలేదు పైసలు వాడేవాడిని తోలు రాదు. నువ్వు నిలబెట్టకపోతుందాక ఇంటి ముంగట పక్క పండుగలు తెచ్చేది మనం పెట్టట్టు. నీకు 45,000 కావాలి కదా? అంతే. నీ 45,000 ఇస్తా, నీ దండం పెడతా. నీ ట్రాక్టర్ నువ్వు పట్టుకోపో. నీ పొత్తద్దు ఏదద్దు. తాళేసాలు పెడతారా పోదాం. తాళేసాలు చెప్పన్నాడు అమ్మో కడుకోపోనాడు. చాయ్ తాగుతుకోట కడుక్కున్నట్టే ఉన్నది మీ పొత్తు మీ ఇంటికి అత్తే. ఒక్కని పని అయితే అయింది. పో అంటాను పోతానట. వీళ్ళ సంగతి చూడండి అడిగే బయట పెట్టా నేను. ఇంకొకటి ఉన్నాడు నాకు కంచెపడ్డాడు. వాడు దొరకాలి నాకు ఇవ్వాలి. మళ్ళీ ఏదన్నా కొనాలని ఉపాయం చేయాలి. వాని సంగతి కూడా చెప్పాలి. లేకుంటే పెద్ద హోటల్ పెడదామని అంట. ఎట్లా వాని వంటలు వస్తాయి ఇక నాకే 5 హోటల్ అనుకుంటాడు వాడు. ఆడికి పొయ్యి కాడ చంపుతా వాడిని. దీని సంగతి ఇప్పుడు చెప్తా ఇంట్లో పోయి ఊరుకుంటున్నా. దీని సంగతి ఫస్ట్ దీన్ని అందుకుంటేనే వీళ్ళు అంతా లెక్క కత్తారు. బుడ్డి ఇక రావే చేపలు ఎవరు తెచ్చిలే మంచుకున్నది కూర. ఇక్కడ కూర్చో రా. ఇచ్చుకుంటే ఏం చేస్తే కూర్చో. ఇంకో కాట ఆడుకుందాం మనం. ఇవో నేను చేయి కింద పెడతా. ఈ చేయి నువ్వు కొట్టు. చేయి 3 ఛాన్సులు. 3 సార్లు కాకుంటే నువ్వు పెట్టాలి చేయి. నేను కొడతా. ఈ చేయికి తాకిందనుకో నన్ను చంపంటే ఒకటి కొట్టాలి. నువ్వు పెట్టినప్పుడు నా చేయి తాకిందనుకో నిన్ను కొడతా. చిన్నగానే కొట్టు. అబ్బు గట్ల చెంప కొట్టు. మంచిది గట్ల నిమ్మల మొత్తంతో కొట్టాలి. నువ్వు పెట్టిగా దొరికింది పట్టు. గిట్లా కొడతాను. ఒక్కొక్క తీర చెప్తా కానీ ఏంటిది ఏమైంది? ఇగో చూడరు, ఇగో చేతులాట ఆడదాం పట్టాను ఆడమన్నాడు. ఆడినాక ఇగో ఒకటి వచ్చి చెప్పు ఇదేమంటారు. ఏంటిదానిలే నీ బాగా కరెక్టే ఆడతాను. నువ్వే చక్కగా ఆడతానులే నాడు. దెబ్బ బాగా లే మాసల్లే తిన్నావా? మా తిన్నా పో. మా ఆట వేరే ఆడదామా? ఆటలేదు గిట్లేదు పో నీతోటి. సరిపోయిందా?
చక్కగా వెళ్ళినది ముక్కు బెదిరినట్టున్నది ఆట ఆట అన్న పానం మీద తెచ్చుకున్నట్టున్నది పో అటే పో మళ్ళీ ఇట్లా వచ్చావు నీ సంగతారా హోటల్ పెట్టించి నీ కాళ్ళ రెక్కలిచ్చి పొయ్యిలో పెట్టి ఎప్పుడు నేపన్నా చూడు పొయ్యాం పొయ్యాం అన్నాడి అటు అప్పరావు చెప్పిన పొయ్యాం పొయ్యాం అన్నాడి ఓ తమ్ముడా అబ్బో నీకు నిండా పోసింది కదరా నీ లీటర్ 6 లీటర్ రా పాలు 1 లీటర్ అన్న 6 లీటర్ గిన్నె వచ్చినాయారా అబ్బో 6 లీటర్కి ఎక్కువ ఉంటాయి రేవి పద్మక్క మంచిగా పోతుంది అన్న పాలు అన్న ఇంకా కొసరు కూడా పోతుంది అన్న నువ్వు అన్న కొసరు కూడా పోతుందా అబ్బా మరి నేను ఇన్ని రోజులు మునిగినట్టేనా రా ఓ పిచ్చోడా ఇప్పటికే 4 లీటర్ అంత పాలు మునిగినట్టేరా నువ్వు పో అడుగుతా పోతా పో పద్మక్క పో అబ్బో తొలికిపోయేటట్టు పోసింది నీకు అమ్మ నాకు ఇన్ని రోజుల నుంచి కొసరు పోతుందని తెలియదు అమ్మడా బో నేనేమన్నా ఎడ్జోని అనుకుంటాంది అసలు కొసరు అన్ని వసూలు చేస్తే అలా అమ్మా ఓ అదినే పాలు పడతారా జల్ది కరువు పని పోవాలి చాదాయి పాల పైసలు ఇరాలి పిల్లగా చిట్టు కట్టుకోవాలి మళ్ళీ సంఘం పైసలు అయ్యో ఇతంది రాదు వదిన ఇల్లు ఇప్పుకొని పోయినట్టు చేస్తాను చిట్టి లాగుతాను నెలకు మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా ఇస్తాం 5-6 రోజులలో ఇస్తుంది ఓ అదినే ఇవన్నీ కసిన కోపం వచ్చా కానీ 3 నెలల నుంచి కొసరు పోతలేవు నువ్వు కొసరు పోయి నాకు ఆడ ఏం వెళ్తున్నాను పోయాలి కోసారు ఇగో ఇది కాదా పోయి వదిలే చూస్తాను పోయి నా కొసరి పాలు నాకు పోయి ఇలా మంచిగా సంబరపడుతుంది ఇక నా పిల్లలు మెచ్చుకుంటుంది ఇలా నన్ను కొసరి పాలు తెచ్చిన వాళ్ళు ఇగో రావే ఇలా పాలు తెస్తానా కొసరు కూడా పోసుకొస్తాను అన్నాడు ఇగో అసలు పాలతో చాయ్ చేసి పెరుగుతోడి ఈ కొసరి పాలతోటి సేమియాలు చేయాలి చాలా రోజులు అయితే తినక గీ పాలతోటే పెరుగు తోడేయాలి సేమియాలు చేయాలి చాయ్ పెట్టాను నానయ్య పాలేవయ్యా అసలు ఏ చూస్తలే వాడే కాదా ఏవి పాలేవయ్యా అరే పాలు పోసిందే నా ముందటనే ఏమైనాయి పాలు మరి అయ్యో నేను నీకు చెప్పే పాలు చేసుకున్నావు నీ అడవ నీ తాడు కోసేయ పాలేవల్ల పాలేవి ఏం లేవు అసలు అగో కొసరు కూడా పోసింది కొసరి కూడా లేదే ఇవి మరి పాలేవి నీ చేతిలో పాలు కనబడతానే అనయ్య వాళ్ళు ఇంకా పెరుగు తోడేయి సేమియాలు చెయ్యి చాయ పెట్టు ఇవన్నీ అయితే ఇక పట్టువని ఇస్తాను మళ్ళీ ఏవి పాలేవి ఏం పాలు పోసింది నా కళ్ళ ముందట నేను చూసిన అసలు పాలు పోసింది కొసరి పాలు కూడా పోసింది ఏమైనాయి పాలు నీ పిచ్చి తాడు కోసే నీతో నాకు సాత కాదు నీకు చెప్పే బాధలు నేను చేసుకునేది నాయం పాలు ఏమైనాయి అసలు చెంబు మింగింది అయితే నేను తెచ్చుకునేది నాయం నీకు చెప్పే బాధలు అయ్యో పిల్లగాడు ఎటు పోతాడు ఆగవా పిల్లగా ఎటు పోతాను అయ్యా నాకు పని ఉన్నది వదిన నాకైతే ఆగమాగం ఉన్నది పొద్దున్న నుంచి అయ్యో దేవునికి ప్రసాదం అన్నీ ఓ బుక్క పెడితే తినిపోదురా ప్రసాదం తినిపోదు చెల్లె మంచిగా ఉన్నదా మంచిగా ఉన్నది వదిన అబ్బాయిలు కమ్మ ఉన్నది వదిన ఇల్లు ఏమేమి వేసండి నువ్వు మంచిగా ఉన్నదా పాలు పలుకులు బెల్లం వేసి వండినే ఇక ఇంటికి పోయి వండించుకుంటే వదిన మీ చెల్లెతోటి పాలు పలుకులు బెల్లమా పాలు పలుకులు బెల్లం అబ్బా కమ్మగున్నది పాలు పలుకులు బెల్లం పాలు పలుకులు బెల్లం పాలు పలుకులు బెల్లం పాలు పలుకులు బెల్లం హోప్ రెడీ 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 ఐసర పట్ట 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 ఆగే హెటు ఏం చేస్తావు ఏ బట్టలు విండాలే అరే అవా ఏంది ఐసర పట్ట అనుకో ఫస్ట్ బట్టలు తర్వాత ఐసర పట్ట అనుకోమ్మ నువ్వు తర్వాత బట్టలు పిండుదు ఏ నాకు పన్నది ఈ బట్టలు ఎండాలే వాడుతుంది ఫస్ట్ ఐసర పట్ట అనుకోవే అయ్యో దేవుడా ఐసర పట్ట అంటే ఏంటి ఐసర పట్ట అంటనం ఏంది నువ్వు ఐసర పట్ట అంటావా నీ ఈపు సాపు కావాలన్నా చక్కగా చెప్పు అయ్యో దేవుడా నాకు ఐసర పట్ట అంటే ఎట్లా అన్నయ్యా అరే నువ్వు ఆడదానివి కాదా అని ఐసర పట్ట అంటు తెలియదా అరే ఏమో నాకు తెలియదు ఐసర పట్ట అంటే నువ్వు బాగా నకర చెప్తానా ఐసర పట్టాడు ఐసర పట్టాడు ఐసర పట్టాడు ఐసర పట్టాడు మీకు సంసారాలు లేవా మీకు సంసారాలు లేవా మీకు ఇల్లు లేదు ఐసర పట్టాను అంటే బాగా నకర చెప్తాను ఐసర పట్టు చల్లకుండా ఐసర పట్టు ఏంటిది ఐసర పట్టాను అంటారా దీన్ని అంటలేదు ఇది నడు అంటుతావా అంటావా ఏమంటాడు
ఐసరా పట్టు అనుమాని చిన్నవా ఇది పట్టు అంటే ఏంటిది? అరే ఐసరా పట్టు నీకు కూడా తెలియదు అప్పించదానివా పాలాసోటి సంసారం ఎందుకు ఖరాబ్ చేసుకుంటాను? బెల్లం ఉన్నంతసేపే ఈగలు కాలుతాయి. లొల్లు పెట్టుకుంటే ఏమన్నా అత్తదా? అయ్యో చిన్నవ్వ నేనే యాది మరిచిన నా తోడు పాలు పలుకులేసి పాశం అందామని వచ్చిన మధ్యలో మర్చిపోయిన చిన్నవ్వ. అబ్బా పాలు పలుకులేసి పాశం అంటే గంతే. పాలు పలుకులేసి బెల్లం మూడుగల్తే పులుగమని అంటారు కానీ నువ్వు ఐసరపట్టు అంటే నేను ఐసరపట్టు అంటే ఎట్లా ఉండాలి? ఏం చేయాలి? నాకు తెలియలేదు ఆది మరిచిన చిన్నవ్వ. అబ్బా ఆది మరిచిన అబ్బా అబ్బా ప్లీజ్ పాలు పలకం బెల్లం వేసి మంచిగా పులుగం వండుచారా మంచిగా ఉంటుంది కమ్మగా ఉన్నది ఇక వదిన పెట్టింది ఇంకా అంతే తర్వాత బట్టలు పిండుతూ పో. ఇంకా పాలు పలుకులు వేసి ఇప్పుడు నీకు బెల్లం వండి పెట్టన్నా? అబ్బా మంచిగా పులగంగా అన్నట్టు పులగం ఈ పంతం అంట చంపినావు.